నిన్న ఇండియాకి ఇంకా న్యూజిలాండ్‌కి టీ20 మ్యాచ్ జరిగింది. మొన్న న్యూజిలాండ్‌తో వన్‌డే సిరీస్ ఓడిపోగానే చాలామంది ఏమనుకున్నారంటే టీ20 సిరీస్ కూడా ఓడిపోతుందనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎప్పట్లాగే బౌలర్స్‌ని ఆడుకున్నాడు. బౌలర్స్‌కి కొంచెం కూడా ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ప్రతి బౌలర్‌కి చెమటలు పట్టించాడు. నిన్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్. మిచెల్ శాంట్నర్ అంటే చాలామంది చూసి ఆడతారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం అలా కాదు. మిచెల్ శాంట్నర్‌ని కూడా ఉతికేశాడు. ఒకప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడేవాడో ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అలానే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ లాంటి ఇంటెంటే అభిషేక్ శర్మలో కూడా ఉందని చెప్పాలి. అభిషేక్ శర్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అన్నాడు. అందుకేనేమో తన ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతాడో అలానే ఆడుతున్నాడు. ఇక్కడైతే రోహిత్ శర్మ లేని లోటుని అభిషేక్ శర్మ అయితే తీరుస్తున్నాడు. నిన్న మ్యాచ్‌లో మన ఇండియావి ఫస్ట్ 2 వికెట్లు తొందరగా పడిపోయాయి. ఈ టైంలో అభిషేక్ శర్మ పైన ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. ఒక బ్యాట్స్‌మెన్ ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడతాడో అభిషేక్ శర్మ కూడా అలానే ఆడాడు. లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మతో పోలిస్తే ఇప్పుడున్న అభిషేక్ శర్మ అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. తన షాట్స్ కానీ, తను ఆడే పద్ధతి కానీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంతకుముందు అభిషేక్ శర్మ ఎలా ఉండేవాడంటే వచ్చామా, సిక్స్‌లు కొట్టామా, ఔట్ అయ్యామా అన్నట్టుండేవాడు. కానీ ఇప్పుడున్న అభిషేక్ శర్మ మాత్రం అలా కాదు. ప్రతి బాల్‌ని చూసి ఆడుతున్నాడు. తన టైమింగ్ కూడా చాలా బావుంది. ఫీల్డర్స్ వచ్చేసి ఏ ప్లేస్‌లో అయితే ఉండారో ఆ ప్లేస్‌లోనే కొడుతున్నాడు. సో, ఇప్పుడు మనమందరం చూస్తున్న అభిషేక్ శర్మ అయితే ఒక కొత్త అభిషేక్ శర్మ అని చెప్పాలి. నిన్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వచ్చేసి 4ల కంటే 6లే ఎక్కువ కొట్టాడు. నిన్న మ్యాచ్‌లో 5 4లు కొడితే 8 6లు కొట్టాడు. ఇక్కడ అభిషేక్ శర్మకి సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 30 రన్స్ కొట్టాడు. కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఫామ్‌లో లేడని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాబట్టే టీంలో ఉన్నాడని చెప్పాలి. తాను కెప్టెన్ కాకపోయుంటే ఈ పాటికి టీంలో నుంచి రిమూవ్ చేసేవారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య కొంచెం పార్ట్నర్‌షిప్ అనేది వచ్చింది. తర్వాత వీళ్ళిద్దరి వికెట్లు సడన్‌గా పడిపోయాయి. వీళ్ళ వికెట్లు పడిపోతున్నా కూడా హార్దిక్ పాండ్యా ఇంకా రింకు సింగ్ వీళ్ళిద్దరు కలిసి దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో రన్స్ వచ్చాయంటే అది రింకు సింగ్ వల్లే. అలా టీమిండియా వచ్చేసి 238 రన్స్ కొట్టింది. అయితే న్యూజిలాండ్ బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ బౌలింగ్ ఏసిందంటే జకోబ్ డఫీ మాత్రమే. జకోబ్ డఫీ 4 ఓవర్స్‌కి 27 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. రీసెంట్‌గా జకోబ్ డఫీ అనే బౌలర్‌ని ఆర్సీబీ టీమ్ తీసుకుంది. ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ ఆక్షన్‌లో తీసుకుంది. సో, తర్వాత న్యూజిలాండ్ టీమ్ వచ్చేసి బ్యాటింగ్ చేసింది. న్యూజిలాండ్ టీమ్‌కి కూడా వాళ్ళ ఫస్ట్ 2 వికెట్లు తొందరగా పడిపోయాయి. డివాన్ కాన్వే కానీ, రచిన్ రవీంద్ర కానీ వీళ్ళిద్దరు కలిపి కనీసం 2 రన్‌లు కూడా కొట్టలేదు. న్యూజిలాండ్ టీంలో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేసిందంటే గ్లెన్ ఫిలిప్స్ ఇంకా మార్క్ చెప్‌మ్యాన్. గ్లెన్ ఫిలిప్స్ వచ్చేసి 78 రన్స్ కొడితే, మార్క్ చెప్‌మ్యాన్ వచ్చేసి 39 రన్స్ కొట్టాడు. నిన్న మ్యాచ్‌లో వీళ్ళిద్దరూ లాస్ట్ వరకు ఉన్నట్టయితే న్యూజిలాండ్ టీమే గెలిచేది. వీళ్ళిద్దరి వికెట్లని అక్షర్ పటేల్ ఇంకా వరుణ్ చక్రవర్తి వీళ్ళ వికెట్స్ తీసి బ్రేక్ త్రూ అనేది ఇచ్చారు. మన ఇండియన్ బౌలింగ్‌లో బుమ్రా తప్పించి ప్రతి ఒక్కరు వికెట్ అనేది తీశారు. నిన్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కి ఇంజ్యూరీ అనేది అయింది. ఆ ఇంజ్యూరీ అనేది ఇంకా పెద్దగా కాకుండా అవ్వాలని కోరుకుందాం. అయితే నిన్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్. ఫీల్డింగ్‌ని బాగా చేసే టీం అంటే న్యూజిలాండ్ అంటారు. అలాంటి న్యూజిలాండ్ టీమే నిన్నటి మ్యాచ్‌లో చాలా మిస్‌ఫీల్స్ చేసింది. అలాగే ఎక్స్‌ట్రాస్ కూడా ఇచ్చింది. ఒకవేళ వాళ్ళ ఫీల్డింగ్ అనేది బాగా చేసినట్టయితే 200 కూడా వచ్చేది కాదు. ఇలా ఫీల్డింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే న్యూజిలాండ్ టీమ్ ఓడిపోయిందని చెప్పాలి. ఏది ఏమైనా అభిషేక్ శర్మ వచ్చేసి మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ చేశాడు. ఇదే బ్యాటింగ్ ఫామ్ టీ20 వరల్డ్ కప్‌లో కూడా కొనసాగాలని కోరుకుందాం. వీడియోని చూసి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన ప్లేయర్‌ని కామెంట్ చేయండి. సో, చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.